7 लड़की ऐसी है। अच्छा 7 लड़की ऐसी ऐसी है खूबसूरत। अच्छा सब सलमान खान, शाहरुख खान सब देख के गए। शाहरुख खान देख के गए। మోనాలిసా ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తుంది. ఏ సోషల్ మీడియా యాప్లో చూసినా ఈమె ఫొటోస్ అండ్ వీడియోస్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈమె గురించి సోషల్ మీడియాలో చాలా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఆమె మారువేషంలో వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ అంటూ, అలానే ఆమెతో ఇప్పుడు సల్మాన్ ఖాన్ మూవీ తీయడానికి ఒప్పుకున్నారు అంటూ, మరొక పక్క ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ ఏదేదో చెప్పేస్తున్నారు. కానీ ఆమె ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది, ఆమె ఆర్థిక స్థితి ఏంటి, అసలు ఈమె ఇప్పుడు ఇంతలా ఎవరి వలన వైరల్ అయింది, ఇలాంటివి మాత్రం ఎవ్వరూ తెలియజేయడం లేదు. అందుకే ఈరోజు వీడియోలో ఆమె గురించి వచ్చే ఫేక్ న్యూస్లేంటి, అసలు నిజాలు ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. అలంకరణ ఎదుటివారి కళ్ళకి అందంగా కనిపించేలా చేస్తుంది. అందమైన మాట మనిషికి గౌరవాన్ని, విలువని పెంచుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణాలు కుంభమేళాలో వైరల్గా మారిన మోనాలిసా. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో కుంభమేళా ఉత్సవం ఘనంగా జరుగుతుండగా దాన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుండి కోట్లాది భక్తులు త్రివేణి సంగమం వద్దకు చేరుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే కుంభమేళాలో పూసలమ్ముకునే ఒక అమ్మాయి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నీలిరంగు కళ్ళతో పూసలమ్ముకుంటున్న మోనాలిసాను చూసి సచిన్ గుప్తా అనే వ్యక్తి ఆ అమ్మాయి వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ వీడియోకి ఏకంగా 2 కోట్ల వ్యూస్ రావడంతో మోనాలిసా సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెన్సేషన్గా మారింది. దీంతో ఆమెను నెటిజన్లు ముద్దుగా బ్రౌన్ బ్యూటీ అని పిలుచుకుంటున్నారు. కేవలం తనను చూసేందుకు చాలా మంది ప్రయాగరాజ్కు వెళ్తున్నారని చెప్పవచ్చు. అసలు ఈ మోనాలిసా ఎవరు? నిజంగానే ఇప్పుడు ఆమె సల్మాన్ ఖాన్ సరసన నటించబోతుందా? పోలీసులు ఈమెపై ఎందుకు కేసు ఫైల్ చేశారు అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మోనాలిసా బోన్స్లా అలియాస్ మౌని. ఈమె 2009 ఆగస్టు 9న మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ అనే గ్రామంలో ఒక నిరుపేద బంజారా కుటుంబంలో జన్మించింది. తండ్రి విజయ్ సింగ్ బోన్స్లా, తల్లి రూపా బోన్స్లా. ఈమెకు విద్య, ఐషిక అనే 2 చెల్లెలు, జై, ఆకాష్ అనే 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇక ఈమె పూర్వీకులు రాజస్థాన్లోని చిత్తోడికి చెందిన వారై ఉండి అక్కడే పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ తమ వృత్తిని ప్రారంభించారు. ఇదిలా ఉంటే కాలక్రమేణా రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్కి వలస వచ్చిన వీరు అక్కడే సెటిల్ అయ్యారు. దీంతో కుటుంబం మొత్తం ఇదే కుల వృత్తిగా చేసుకుంటూ అలా వచ్చే డబ్బులతో మహేశ్వర్లోని ఒక ఏరియాలో బంజారాలు అందరూ మంచిగా ఇళ్లుని కట్టుకుని లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఇక్కడ ఇలా అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ అనే ఎక్కడ ఉత్సవాలు జరిగినా సరే ఈ ఊర్లో ఉండే 500 మంది బంజారాలు పూసలు అమ్ముకునేందుకు ఫ్యామిలీతో కలిసి ఆ ప్లేసులకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మోనాలిసా కూడా చిన్నప్పటి నుండి తన తల్లిదండ్రులతో కలిసి ఊరూరు తిరగడం తనకి బాగా నచ్చడంతో చదువుపై దృష్టి సాధించేది కాదు. ఇక చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న మోనాలిసా తన 3వ తరగతి చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉంటే మోనాలిసాకి చిన్నప్పటి నుండి సినిమాల్లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండడంతో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో రీల్స్ చేస్తూ తన యాక్టింగ్ స్కిల్స్ని చూపించిన అంతలా ఆదరణ దొరికేది కాదు. అయినా పట్టువదలిన విక్రమార్కుల్లా తరచూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది. ఇక వీరు నేపాల్కి వెళ్లి రుద్రాక్షలు తీసుకొచ్చే ఉత్సవాల్లో అమ్మడం కూడా మోనాలిసా షార్ట్స్గా చేసి పెడుతూ ఉండేది. అంతేకాకుండా తన చెల్లెళ్ళు, తమ్ముళ్లతో సల్మాన్ ఖాన్ శోకాక్షి సింహ మూవీకి సంబంధించిన వీడియోస్ చేస్తూ వారిని కూడా సోషల్ మీడియాకి ఇంట్రడ్యూస్ చేసింది. ఇక ఈ క్రమంలోనే 2022లో గుజరాత్లో జరిగిన ఒక ఉత్సవంలో 13 ఏళ్ల మోనాలిసా మాలలు అమ్ముతుండగా హిందూర్కి చెందిన ఒక ఫోటోగ్రాఫర్ ఆమె ఫోటోని తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేయడంతో అప్పట్లో ఆమె ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినా ఆమె ఎవరనేది ఎవరికి తెలిసేది కాదు. ఇదిలా ఉంటే కుంభమేళా అంటేనే చిత్ర విచిత్రమైన బాబాలు, నాగ సాధువులు, అపోశక్తి కలిగిన మనుషులు, కాషాయం కట్టిన సన్యాసులు కనిపిస్తూ జనాల్ని ఆకట్టుకుంటారు. ఇలా 45 రోజులు జరిగే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కు కుంభమేళాలో మోనాలిసా తన కుటుంబంతో కలిసి మాలలు అమ్మేందుకు ఉత్సవానికి వెళ్లి ఊరు బయట ఒక టెంట్ని వేసుకుని అక్కడే ఉంటున్నారు. అలా వీరు ఉదయం నుండి సాయంత్రం వరకు మాలలు అమ్ముతారు. ఇక ఈ క్రమంలోనే సచిన్ గుప్తా అనే వ్లాగర్ కుంభమేళాని కవర్ చేసేందుకు అక్కడికి వెళ్ళగా అక్కడ ఉన్న మోనాలిసా కళ్ళను చూసి అట్రాక్ట్ అయి ఆమెతో ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లో అప్లోడ్ చేయగా ఆ వీడియోకి 2 కోట్ల వ్యూస్ రావడంతో నెటిజన్లో మోనాలిసా సహజ అందాన్ని పొగుడుతూ ఆమెను చూసేందుకు నేరుగా కుంభమేళాకి వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మోనాలిసా కోసం ఇంటర్వ్యూకి ఎగబడడంతో ఎక్కడ చూసినా ఇప్పుడు ఆమె గురించే చర్చ మొదలైంది. కానీ మోనాలిసాను చూసేందుకు వస్తున్న వారు కేవలం ఆమెతో సెల్ఫీలు, వీడియోలకి పరిమితమవుతూ తన వద్ద మాలలు గాని, రుద్రాక్షలు గాని ఎవరో కొనకపోవడంతో ఇప్పుడు వీరు బిజినెస్ చాలా డల్ అయిపోయింది.
అంతేకాకుండా అక్కడ జనాలు గుమ్ముగూడి రద్దీ ఏర్పడడంతో పోలీసులు ఆమె కుటుంబానికి వార్నింగ్ ఇస్తూ మరోసారి జనాలు గుమ్ముగుడితే ఇక్కడి నుండి టెంట్లో తీపిస్తామని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులకు ఏం చేయలేని పరిస్థితుల్లో పడ్డారు. ఇక ఈమెను ఉత్సవం జరిగే ప్లేస్కి తీసుకువెళ్లకుండా టెంట్ దగ్గరే ఉంచినా కూడా అక్కడికి కూడా మీడియా గుంపులుగా వెళ్లి తన ఇంటర్వ్యూస్ కోసం ఎగబడడంతో సహనం కోల్పోయిన పోలీసులు మోనాలిసా తండ్రితో తన కూతుర్ని ఇక్కడి నుండి పంపాలని లేదంటే అక్కడున్న 500 మంది బంజారాలని ఊరికి పంపించాల్సి వస్తుందని చెబుతూనే ఒకవేళ కాదని ఈమె ఇక్కడే ఉంటే కేసును కూడా ఫైల్ చేసి జైల్లో వేస్తామని చెప్పడంతో మోనాలిసా తండ్రికి వేరే దారి లేక మోనాలిసాని తమ ఊరికి పంపేశాడు. ఇక మోనాలిసాకి సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో కొంతమంది తనకి వీడియో ఆల్బమ్స్లో చేసేందుకు వెబ్ సిరీస్లో నటించేందుకు ఆఫర్ చేస్తున్నారు. తన తండ్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తమ కూతుర్ని సినిమాల్లోకి పంపమని, ఆమెకి ఇప్పుడు 16 ఏళ్లు కాగా ఇంకొక 2 సంవత్సరాల్లో తమ బంధువుల అబ్బాయితో పెళ్లి చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే విషయంపైన స్పందించిన మోనాలిసా తనకి సల్మాన్ ఖాన్ అంటే ఇష్టమని, తనతో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నటిస్తానని, తనకి చిన్నప్పటి నుండి సినిమాల్లో నటించాలని ఉన్నా అక్కడికి ఎలా వెళ్లాలో తెలియదని, ఇప్పుడు తనకి వచ్చిన పాపులారిటీతో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తూ ఏదైనా షూట్ ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి అని చెప్పడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియా ఫేమ్ అంటేనే నీటి మీద బుడగ లాంటిది. అది ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా పగిలిపోతుంది. అలా పాపులర్ అయ్యి ఫేడ్ అవుట్ అయిన వారిలో కుమారి ఆంటీ, కుర్చీ తాత, లోకులు కాకులు ఆంటీ, షునిషిత్, బరిలక్క, పల్లవి ప్రశాంత్ అనే పెద్ద లిస్టే ఉందని చెప్పవచ్చు. ఇక మోనాలిసా విషయంలోనూ మీడియా కొన్నాళ్ళు హడావిడి చేసి జనాలకి ఈ న్యూస్ బోర్ కొట్టగానే మరొకరిని వెతుక్కుంటారు. అందుకే సోషల్ మీడియాలో ఓవర్ నైట్లో వచ్చిన పాపులారిటీతో పొంగిపోతే మొదటికే మోసం వస్తుందని చెప్పుకోవచ్చు. కానీ నిజంగా జనాలు ఎప్పుడూ అందమైన అమ్మాయిల్ని చూడనే లేదు అన్నట్టు ఆమె వెంట పడుతూ ఆమెను రాత్రికి రాత్రి పెద్ద స్టార్గా చేశారు. స్టార్గా చేశారు. ఆమె ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆమె మీద పడిపోతూ ఉక్కిరి బిక్కిరి చేసి పడేస్తున్నారు. ఈ జనాన్ని చూసి ఆమె భయంతో చుట్టూ ఉన్న సాధువుల గుడారాల్లోనికి వెళ్ళిపోతూ దాక్కుంటుంది. మరీ ఇంత దారుణం అవసరం లేదు అనేది నా అభిప్రాయం. ఇలానే వంటలక్క లాంటి వారిని రాత్రికి రాత్రి ఎత్తేసి ఆమె వ్యాపారమే ఎత్తుకుని మోసుకుని పోయేలా చేశారు. ఆఖరికి ఆమె బిగ్ బాస్కి కూడా వెళ్ళిపోతుందని హడావిడి చేశారు. కానీ అక్కడ అంతలేదు. ఇప్పుడు ఇలానే ఈ అమ్మాయికి సల్మాన్ ఖాన్ అవకాశం ఇచ్చారు అంటూ హల్చల్ చేసి పడేస్తున్నారు. అంత లేదు అక్కడ. అందుకే ఇలా సోషల్ మీడియాలో వచ్చే ఫేమ్ చూసి మోసపోకూడదు వీళ్ళు. ఈ వీడియోకి ఇంతే. మోనాలిసా విషయంలో మీరేమనుకుంటున్నారో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.